ప్రియదర్శిని కాలేజ్ యాజమాన్యం చలపతిరావు మొండి వైఖరి, కాలేజీ ప్రియదర్శిని కాలేజ్ యాజమాన్యం మొండి వైఖరి, రాముల సంగయ్య కుటుంబానికి న్యాయం, రాముల సంగయ్య కుటుంబానికి న్యాయం, కాలేజీ యాజమాన్యం మొండి వైఖరి, ప్రియదర్శిని కాలేజీ మొండి వైఖరి, ప్రియదర్శిని కాలేజీ యాజమాన్యం మొండి వైఖరి, న్యాయం చేయాలి సంఘ కుటుంబానికి, న్యాయం చేయాలి సంఘ కుటుంబానికి, కాలేజీ యాజమాన్యం మొండి వైఖరి, కాలేజీ యాజమాన్యం వైఖరి, సంఘ కుటుంబానికి, సంఘ కుటుంబానికి, కాలేజీ యాజమాన్యం మొండి వైఖరి, ప్రియదర్శిని కాలేజీ మొండి వైఖరి. నుండి పోలీసు వాళ్ళు ఏమంటున్నారంటే, ఇక్కడ నుంచి బాడీ తీసేయండి అమ్మా, మేము మాట్లాడదాం, ఆయన పిలిపిస్తాం, స్టేషన్కి రండి పిలిపిస్తాం, మీరు ఇక్కడ నుంచి వెళ్ళి కర్మాలు చేసుకోండి అని చెప్తున్నారు వాళ్ళు. మేమేమంటున్నామంటే, అతను ఇక్కడికి వస్తే మా డిమాండ్స్ కొన్ని ఉన్నాయి, అవి మాట్లాడి మేము వెళ్ళిపోతాం, ఇక్కడ నుంచి మేము ఉండమని మేము అంటున్నాం. వాళ్ళు ఏమంటారు, ఎంతసేపు ఆయన అక్కడికి పిలిపిస్తాం అంటున్నారు, కానీ ఇక్కడికి పిలిపిస్తాం అని అయితే అనట్లేదు, మమ్మల్ని కదలమని అంటున్నారు. కానీ మాకు కొంచెం అమ్మాయి చిన్నప్పటి నుంచి తల్లి లేదు, పిల్లలు అనాథ లెక్క బతికిండ్రు. తండ్రి ఇప్పుడు చూస్తే తండ్రి ఒకటి సాధేటోడు, తండ్రి లేడు, తండ్రి చచ్చిపోయిండు. ఇప్పుడు అమ్మాయికి ఎవరు సేఫ్టీగా కూర్చుంటారు? ఈ రోజులు బాగలేవు, ఎవరిని నమ్మడానికి లేదు. ఇప్పుడు అమ్మాయికి ఎవరు అండగా ఉంటారు? అన్న చూస్తే దూరం ఉంటాడు, ఆ అమ్మాయికి ఎవరు అండగా ఉంటారు? ఆ అమ్మాయికి మేము ఆయన ఏమన్నా మాకు చేసేది చేస్తే ఆ అమ్మాయికి పెళ్లి చేసి మేము పంపించేస్తాం బస్తీ వాళ్ళమంతా. మేము ఇది ఒక్కటే కోరేది, ఆయన ఒక్కడికి వస్తే మేము ఎవరికి ఏమి హామీ జరగదు, ఏం గొడవలు జరగవు, కొట్లాటలు జరగవు. అతనితో మాట్లాడి మేము వెళ్ళిపోతాం, అతను పిలిపించండి అంతే. మా డిమాండ్స్ ఏం లేవు, మేము కొన్ని అడిగేటివి ఉన్నాయి, వాటికి డిమాండ్స్ కానీ ఒప్పుకుంటే మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాం.